మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రి గోదావరి తీరం భక్తజన సంద్రమైంది. స్నానఘట్టాలు కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగిపోతోంది. భక్తుల పుణ్య స్నానాలతో గోదావరి తీరం పోటెత్తింది. మరింత సమాచారాన్ని రాజమండ్రి నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా బాసెల్లుతున్న రాజమండ్రిలోని గోదావరి నదీ తీరం భక్తుల శివనామ స్మరణతో మారుమోగుతుంది. వేలాది మంది భక్తులు గోదావరి నదిలోని పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతున్నది. ఇక్కడ దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రి కోట్లింగాల దేవస్థానం దగ్గర స్నానఘట్టాల దగ్గర మనం చూస్తున్నాము. ఇక్కడ స్నానఘట్టాల్లోని తెల్లవారుజామున 3 గంటల నుంచే కూడా భక్తులు ఇక్కడికి విచ్చేసి పెద్ద సంఖ్యలో ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతున్నది. రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడం జరుగుతుంది. ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించి అనంతరం ఇక్కడ ఉన్న కోట్లింగేశ్వర స్వామి వారి దేవస్థానంలోని అభిషేకాలు నిర్వహించే పూజా కార్యక్రమాలు కూడా జరపడం జరుగుతున్నది. దీనికోసం భక్తుల పుణ్యస్థానాల కోసం అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరు కూడా స్నానఘట్టాలు చేస్తున్న ఈ స్నానఘట్టాల్లోని పడవలు దాటి ఎల్లకండగా ఉండే విధంగా పడవలను ఏర్పాటు చేశారు. ఇక్కడ గజీతగాళ్ళను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులు ఎవరు కూడా లోపలికి వెళ్ళకండగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి అర్ధరాత్రి నుండి కూడా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తున్నాం రాజమండ్రిలోని 8 స్నానఘట్టాల్లోని కూడా ఇదే విధంగా ఇక్కడ స్నానఘట్టాల్లో కూడా పుణ్యస్నానాలు ఆచరించడం జరుగుతున్నది. అలాగే భక్తులు సంఖ్య అధికంగా ఉండడంతో ఇక్కడ జల్లు స్థానాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా ఏం చేశారు, వృద్ధులు కానీ లేకపోతే ఎవరైనా సరే ఇక్కడ గోదావరి నదిలోకి వెళ్లి స్నానం చేయడానికి ఇబ్బందులు పడేవారు ఎవరైనా సరే ఇక్కడ జల్లు స్థానాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రిలో ఉన్న 8 స్నానఘట్టాల్లోని కూడా ఈ రకంగా జల్లు స్థానాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ జల్లు స్థానాలు ఏ రకంగా ఆచరిస్తున్నారో. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా ఇక్కడే ఈ జల్లు స్థానాల దగ్గర స్నానాలు ఆచరించడం జరుగుతున్నది. అలాగే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా పుణ్యఫలం లభిస్తుంది అనేది ఒక భక్తుల యొక్క నమ్మకం. ఆ నమ్మకంతో వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి రావడం, ఇక్కడ గోదావరి నదిలో స్నానాలు ఆచరించడం, అనంతరం శివాలయాల్లోని వెళ్లి పరమేశ్వరుని దర్శించుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. పుష్కరాల సమయంలో చూసినట్లయితే రోజుకు 10 లక్షల మంది రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న గోదావరి నదీ తీరాలకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెప్పి అధికారులు అంచనా వేయడం జరిగింది. దాని నేపథ్యంలోనే ఇక్కడ ట్రయల్ రన్ గా ఈ శివరాత్రి సందర్భంగా ఒక ట్రయల్ రన్ గా దీన్ని చూసుకుని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో ఇక్కడ చూసినట్లయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి ఇక్కడికి పుణ్యస్నానాలు ఆచరించడం జరుగుతుంది. దీంతో ఎక్కడికక్కడ స్నానఘట్టాల్లో కూడా ఇక్కడ స్నానఘట్టాలనంతా కూడా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన పారిశుద్ధ్య కార్మికులు శుభ్రపరచడం జరుగుతున్నది. వాళ్ళందరూ కూడా ఎక్కడా కూడా ఎటువంటి చెత్తా చెదారాలు లేకనగా భక్తులకు అసౌకర్యం కలగనగా చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి నదీ తీర ప్రాంతం అంతా కూడా శివనామ స్మరణతోటి ఇక మార్మోగటం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.